ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. సంపద సృష్టిస్తానంటూ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పదే పదే చెబితే ప్రజలు ఏదో అనుకున్నారు. ఓట్లేసి గెలిపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు చెప్పిన సంపద సృష్టి ఎలా ఉందో చూసి అవాక్కవుతున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ వాళ్ల ఒళ్ళు గొల్ల చేస్తూ తన పార్టీ జనాలకు సంపద సృష్టించి పెడుతున్నారు చంద్రబాబు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఎక్కడ చూసినా మద్యం మాఫియా, విచ్చలవిడిగా బెల్ట్ షాపులు, ఎంఆర్పీకి మించి అమ్మకాలు, ప్రజల ప్రాణాలతో చెలగాటాలు. రాష్ట్రమంతా ఇవే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మద్యం ఏరులై పారుతోంది. కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధుల అండతో మద్యం వ్యాపారం అడ్డగోలుగా సాగిపోతోంది. నిబంధనలకు పాతరేసి వ్యాపారులు సిండికేటెడ్గా మారి సాగిస్తున్న ఈ వ్యాపారానికి ఎక్సైజ్ అధికారులు అద్భుతంగా సహాయ సహకారాలను అందిస్తున్నారు. ఫలితంగా ప్రజల జేబులకు చిల్లులు పడుతున్నాయి. వాళ్ళ ఆరోగ్యాలు గొల్లవుతున్నాయి. విచ్చలవిడిగా అక్రమ మద్యం వ్యాపారం, అడుగుకొక బెల్ట్ షాపు, అనధికారిక పర్మిట్ రూమ్లు, ఇష్టారీతిన ధరలు, అర్ధరాత్రి 12 గంటల వరకు అమ్మకాలు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతున్న లిక్కర్ దందా ఇది. తూర్పుగోదావరి జిల్లాలో 125, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 133 మద్యం దుకాణాలున్నాయి. పేరుకే ఇవి ప్రధాన దుకాణాలు. వీటికి అనుబంధంగా వందల సంఖ్యలో బెల్ట్ షాపులు వెలిశాయి. రాజమండ్రితో పాటు రాజమండ్రి రూరల్, రాజానగరం, అనపర్తి, కోనసీమ జిల్లాలో అమలాపురం, ముమ్మిడివరం, పి గన్నవరం, రామచంద్రాపురం, మండపేట, రాజోలు ఎక్కడ చూసినా నిబంధనలకు వ్యతిరేకంగా విచ్చలవిడిగా జరుగుతున్న మద్యం వ్యాపారమే కనిపిస్తుంది. కొన్ని రోజుల క్రితం వరకు బెల్ట్ దుకాణాలకు మద్యం సరఫరా చేయడమే లక్ష్యంగా పెట్టుకుని ప్రధాన షాపులు వ్యాపారాన్ని నిర్వహించేవి. ఇప్పుడు పరిస్థితి మరింత ముదిరి పాకాన పడింది. నేరుగా ప్రధాన షాపుల పక్కనే బెల్ట్ షాపులు పెట్టి మరీ జనాలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. గుడి బడి అనే తేడా లేదు. అడుగు తీసి అడుగేస్తే లిక్కర్ వాసన. ఇంతకుముందు అనేవారు జగన్మోహన్ రెడ్డి గారు రేట్ ఎక్కువ అనేవారు. ఇప్పుడు దళారులు రేట్ ఎక్కువైపోతున్నాయి. ప్రతి క్వార్టర్ చేసా మీద 10 రూపాయలు, ఆఫ్ చేసా మీద 20 రూపాయలు, ఫుల్ మీద 40 రూపాయలు. ఇది ఓన్లీ దళారీ వ్యాపారమే. కూటమి ప్రభుత్వం దీన్ని ప్రోత్సహిస్తుంది, కానీ దీన్ని అయితే తీసుకున్న కంట్రోల్ అయితే ఏమీ లేదండి. రూల్స్ కు విరుద్ధంగా షాపులు పెట్టడమే కాదు, మద్యం రేట్లు కూడా వీళ్లే ఫిక్స్ చేస్తున్నారు. బ్రాండ్ కు ఉన్న డిమాండ్ బట్టి సీసాపై 10 రూపాయల నుంచి 30 రూపాయలు అనధికారికంగా వసూలు చేస్తున్నారు. ఇలా వసూలైన కోట్ల రూపాయల డబ్బు స్థానిక నేతలు, అధికారులు, బెల్ట్ షాపుల యజమానుల జేబుల్లోకి వెళుతోంది. దీని మీద ఎంఆర్పి ఎంత ఉంది? 150 రూపాయలు ఉంది. తమ్ముడు కరెక్టేనా? చూడమ్మా, 150 రూపాయలు ఉంది. ఆయన ఏమంటున్నాడు? 160 రూపాయలు అమ్మంటున్నాడు. 160, 150, అది 150 రూపాయలు ఉంటే 150 అమ్ముతున్నాం. పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే ప్రధాన మద్యం దుకాణానికి పక్కనే బెల్ట్ షాపు ఏర్పాటు చేసుకుని చుట్టూ టెంట్ వేసుకుని పట్టపగలే బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయాలు సాగిస్తున్నారు. కూతవేటు దూరంలో ఉండే ఎక్సైజ్ అధికారులు, జిల్లా అధికారులకు ఈ దందా కనిపించడం లేదు. దాదాపుగా ప్రతి మద్యం దుకాణానికి అనధికార పర్మిట్ రూమ్లు ఉన్నాయి. ఇవి కూడా ఏ స్థాయిలో ఉన్నాయంటే కొన్ని వందల మంది సజావుగా కూర్చుని తాగేందుకు వీలుగా ఏర్పాటు చేశారు. లిక్కర్ వ్యాపారానికి ఇబ్బంది కలగకుండా ఎక్సైజ్ అధికారులు ఎలా వ్యవహరిస్తారంటే నాటుసారా నిల్వలు, సరఫరాపై చిన్న చిన్న దాడులు నిర్వహించి తామేదో ఘనకార్యం చేశామని చెప్పుకుంటారు. బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేస్తున్న ప్రధాన మద్యం దుకాణం మాత్రం వీళ్లకు కనిపించదు. దానిపై ఎలాంటి చర్యలు తీసుకోరు. ఓవైపు చంద్రబాబేమో రాష్ట్రంలో బెల్ట్ షాపులు ఉండనివ్వం, ఏ మద్యం దుకాణం నుండి బెల్ట్ షాపులకు మద్యం సరఫరా అవుతుందో ఆ మద్యం దుకాణంపై చర్యలు తీసుకుంటామని ప్రకటిస్తారు. ఎక్సైజ్ అధికారులు మాత్రం చూసి చూడనట్టు వదిలేస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మద్యం తక్కువ తాగేవారు, కానీ ఎక్కువ ఆదాయం ఉండేది. ఓన్లీ షాపులు ప్రభుత్వ దుకాణాల ద్వారానే ఉండేది. కానీ చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఎక్కువ మద్యం తాగుతున్నారు. మద్యం తాగడానికి అవకాశం కూడా కల్పిస్తున్నారు. ఎందుకంటే 28 షాపులు రాజమండ్రి ఉంటే దాదాపు 400 బెల్ట్ షాపులు పెట్టారు, సందుకి వీధికి. కానీ ఆదాయం చూస్తే మాత్రం గత ప్రభుత్వం అప్పుడు ఆదాయం తక్కువ. అప్పుడు ప్రభుత్వానికి వచ్చేది ఆదాయం ఇప్పుడు ప్రభుత్వానికి కాకుండా దళారులకు వెళ్తుంది. గత ప్రభుత్వ హయాంలో మద్యం విక్రయాలు తక్కువగా ఉన్నా ప్రభుత్వ ఖజానాకు ఆదాయం బాగుండేది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా రివర్స్.
మద్యం వ్యాపారుల జేబులు నిండుతున్నాయి తప్ప విక్రయాలు పెరిగినా ప్రభుత్వానికి రాబడి లేదు. చంద్రబాబు చెప్పిన సంపద సృష్టి అంటే ఇదేనేమో. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మద్యం పాలసీ అధ్వానంగా ఉందంటూ ఏడ్చిన కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాక అదే మద్యాన్ని తమ ప్రధాన వ్యాపారంగా మార్చుకున్నాయి. పేదల ఆరోగ్యాన్ని ఫనంగా పెట్టి పచ్చ పార్టీ నేతలు జేబులు నింపుకుంటున్నాయి. వీధిలో బెల్ట్ షాపులు తెరవడంతో పాటు మందు బాటిళ్లను డోర్ డెలివరీ కూడా చేస్తున్నారు. ఇక ఒక్కో ఊర్లో ఒక్కో రేటు పెట్టి ఎంఆర్పీ కంటే ఎక్కువగా అమ్ముకొని అక్రమ వసూళ్లకు తెగబడుతున్నారు. ప్రకాశం జిల్లాలో మద్యం వ్యాపారాన్ని 3 పువ్వులు 6 కాయలుగా మార్చేసిన కూటమి సర్కార్ సారా దందాపై స్పెషల్ స్టోరీ. ప్రకాశం జిల్లాలో మద్యం విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. బెల్ట్ షాపులు వీధికొకటి. క్వార్టర్ బాటిల్ పై 10 నుండి 50 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 775 వైన్ షాపులున్నాయి. సింహభాగం కూటమి నాయకులవే. నిన్న మొన్నటి వరకు లైసెన్స్డ్ షాపుల్లోనే అధిక ధరలకు మద్యం విక్రయించిన షాప్ యజమానులు ఇప్పుడు సిండికేట్ గా మారి వీధికొక బెల్ట్ షాప్ తెరిచారు. బ్రాండ్ ఆధారంగా క్వార్టర్ బాటిల్ పై 50 రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. అంతేకాదు ఇంటింటికి మద్యం సరఫరా చేస్తున్నారు. ముఖ్యంగా జిల్లాలోని మార్కాపురం ప్రాంతంలో ఓ ముఖ్య నేత ఆధ్వర్యంలో ఫోన్ కొట్టు మద్యం పట్టు అనే రీతిలో మద్యం సరఫరా చేస్తున్నారు. మద్యం వ్యాపారులు సిండికేట్ గా ఏర్పడి గ్రామాలలో బెల్ట్ షాపులకు వేలంపాట పెట్టి వచ్చిన మొత్తాన్ని గ్రామ టీడీపీ నాయకుడికి చెల్లించి గ్రామంలో బెల్ట్ షాపు ద్వారా మద్యం అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈ తతంగం మొత్తం ఉన్నతాధికారులకు తెలిసినా తెలియనట్టు వ్యవహరిస్తున్నారు. ఫోన్ కాల్ ద్వారా మద్యం, వీధికో బెల్ట్ షాప్ విధానాలు చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. మద్యం తాగి రోడ్లపైకొచ్చి గొడవలకు దిగుతున్న ఘటనలు ఈ మధ్య జిల్లా వ్యాప్తంగా ఎక్కువయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో ప్రైవేటు దందాకు అడ్డుకట్ట వేసి ప్రభుత్వం ఆధ్వర్యంలో మద్యం దుకాణాలు టైం టు టైం నడిపారు. బెల్ట్ షాపులకు తావు లేకుండా మద్యం పాలసీని అమలు చేశారు. అయినప్పటికీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఏదో జరిగిపోతోందంటూ అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, టీడీపీ నేతలు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గగ్గోలు పెట్టారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత అదే మద్యాన్ని తమ ఆదాయ వనరుగా మార్చుకున్నారు. పాలసీతో సంబంధం లేకుండా విచ్చలవిడిగా అమ్మకాలకు తెరతీశారు. దీనిపై స్థానిక మహిళలు ఆందోళనకు దిగుతున్నారు. ఏపీలో మద్యం మాఫియా రెచ్చిపోతోంది. తెలుగుదేశం డైరెక్షన్లో బీజేపీ, జనసేన పార్టీ నేతల సహకారంతో మద్యం వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతోంది. సామదాన భేద దండోపాయాలను ఉపయోగించి మద్యం షాపులు దక్కించుకున్న మంత్రులు, ఎమ్మెల్యేల అనుచరులు వీధికో బెల్ట్ షాప్ను ఏర్పాటు చేసి ప్రజలు మద్యానికి బానిసలుగా మారుస్తున్నారు. గ్రామానికో బెల్ట్ షాప్, వార్డు డివిజన్కు 2 బెల్ట్ షాపులు చొప్పున ఏర్పాటు చేసిన టీడీపీ కూటమి నేతలు ధరలు పెంచి మరీ తాగినోళ్లకు తాగినంతగా మందు పోస్తున్నారు. నిబంధనలకు పాతరేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పే మాటలకు ఆయన చేతలకు పొంతన ఉండదనే విషయం జగమెరిగిన సత్యం. దశాబ్దాలుగా ప్రజలకు తెలిసిన విషయం. అక్రమార్కుల తాట తీస్తా, ఎక్కడైనా బెల్ట్ షాపు ఉంటే 5 లక్షల రూపాయల జరిమానా వేస్తా, టీడీపీ ఎమ్మెల్యేలు కూడా జాగ్రత్తగా ఉండాలంటూ పదే హెచ్చరికలు జారీ చేస్తున్న చంద్రబాబు రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతున్నా, విచ్చలవిడిగా బెల్ట్ షాపులు, అక్రమ మద్యం విక్రయాలు జరుగుతున్నా చూసి చూడనట్లుగా వదిలేస్తున్నారు. ఎందుకంటే మద్యం షాపులు, వాటికి అనుబంధంగా ఉండే బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నది సాక్షాత్తు మంత్రులు, ఎమ్మెల్యేలు, వారి ముఖ్య అనుచరులే. తను అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తానని చెప్పేసి గట్టి మాటలు బహిరంగ వేదికల్లో కురిపించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి సంపద సృష్టి అంటే తన సామాజిక వర్గానికి మద్యం షాపులు కేటాయించడము, అడ్డగోలుగా అక్రమంగా రేట్లు నిర్ణయించి కోట్ల రూపాయలు లాభార్జన చేయడమే లక్ష్యంగా సాగుతుంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 223 మద్యం షాపులకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. సామదాన భేద దండోపాయాలు ఉపయోగించి దాదాపు అన్ని మద్యం షాపులను టీడీపీ కూటమి నేతలే దక్కించుకున్నారు. మరోవైపు గ్రామానికొకటి, వార్డు డివిజన్కు 2 చొప్పున బెల్ట్ షాపులు అందుబాటులోకి వచ్చాయి. టీడీపీ ముఖ్య నేతలు వేలంపాట ద్వారా వీటిని ఔత్సాహికులకు ఇచ్చేశారు. 1,00,000, 2 లక్షల రూపాయలు ఇచ్చిన వారికి ఒక బెల్ట్ షాపు మంజూరు చేశారు.
దీంతో అనంతపురం జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎటు చూసినా బెల్ట్ షాపులే కనిపిస్తున్నాయి. మద్యం పాలసీలు ఎప్పుడైతే బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకురావడమే కాకుండా వారికి ఇష్టానుసారంగా కంపెనీలను తీసుకురావడము, వాటికి అనుమతులు ఇవ్వడము, ఒక కట్టడి లేనటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. తద్వారా యువత అంతా కూడా ఖచ్చితంగా దీనికి బానిసలైపోతున్నారన్న విషయం కూడా మనకు తేటతెల్లమవుతుంది. ఉదాహరణకు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో చూస్తే నిబంధనలకు విరుద్ధంగా మద్యం షాపులు ఏర్పాటు చేయడంతో పాటు అడుగడుగునా బెల్ట్ షాపులను ఏర్పాటు చేశారు. మద్యం షాపుల్లో ఒక్కో మద్యం బాటిల్పై ఎంఆర్పీ ధరల కన్నా 10 రూపాయలు, రాత్రి వేళల్లో అయితే ఒక్కో బాటిల్పై 50 రూపాయలకు పైగా అధిక ధరలను వసూలు చేస్తూ దోపిడీ చేస్తున్నారు టీడీపీ నేతలు. డోర్ డెలివరీ సిస్టమ్ కూడా ఈ ప్రభుత్వం చూడనట్టు పోతుంది. డోర్ డెలివరీ సిస్టమ్ కూడా ఈ లిక్కర్ షాపుల ద్వారా మద్యం దొరుకుతుంది. దీనివల్ల చాలామంది విద్యార్థులు అయితే ఏమి బానిసలైపోయారు. ఎక్కడంటే అక్కడ తాగి పడిపోవడము, అదేవిధంగా తాగిన తర్వాత వాళ్ళు మహిళల పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేది కూడా మేము స్థానికంగా చూస్తూనే ఉన్నాము. గుంతకల్లు, కదిరి, పెనుకొండ, ధర్మవరం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి. బ్రహ్మసముద్రం మండల కేంద్రంలోనూ బొబ్బర్లపల్లి గ్రామంలోనూ బెల్ట్ షాపుల దృశ్యాలు తీవ్ర సంచలనంగా మారాయి. మహిళలు, పిల్లలు సంచరించే చోట బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నా ఏ ఒక్క అధికారి పట్టించుకోవడం లేదు. చివరికి మైనర్లకు కూడా మద్యం అమ్మేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్భాటంగా చెప్పుకునే 99 రూపాయల మద్యం బాటిల్ పైన టీడీపీ నేతలు అధిక ధరలు వసూలు చేస్తున్న వైనం కదిరి నియోజకవర్గంలో కనిపిస్తోంది. 99 రూపాయల మద్యం బాటిల్ను 110 రూపాయలకు విక్రయిస్తుండగా ఇదేంటని ప్రశ్నిస్తే ఇవన్నీ సిండికేట్ ధరలంటూ ఓపెన్ గా చెబుతున్నారు. అన్ని బ్రాండ్స్ కు ఇదే రూలు. 100 రూపాయలే కదా అది. ఎవరు చెప్పినారు బాబు అమ్మని? ఎవరు చెప్పినారు? సిండికేట్ పెంచినారా? నిబంధనల ప్రకారం మద్యం విక్రయాలను పర్యవేక్షించాల్సిన ఎక్సైజ్ శాఖ నిద్రావస్థలో ఉంది. బెల్ట్ షాపులు అధిక ధరలపై పక్కా సమాచారం ఉన్నా టీడీపీ నేతలు ఏమి చేస్తారోనన్న భయం ఎక్సైజ్ అధికారుల్లో ఉంది. హైవేల్లో మద్యం షాపులు పెట్టకూడదన్న నిబంధనలు తుంగలోకి తొక్కి కలెక్టర్ గారు వెళ్లే దారిలోనే అనంతపురంలో మద్యం షాపులు వెలుసున్నాయి. ఈరోజు ఆ షాపులకు ఒక టైమింగ్, ఒక నియమం, ఒక నిబంధన లేదు. విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నా ఎక్సైజ్ అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు. మద్యం తాగి యువకులు రోడ్లపై తూలుతున్నారు. కొందరైతే మద్యం మత్తులో కింద పడిపోతున్నారు. స్కూళ్లు, ఆలయాలు, మహిళలు సంచరించే ప్రాంతాల్లో మద్యం షాపులు ఉండడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. 24 గంటల పాటు మద్యం అందుబాటులో ఉండడంతో మద్యం మత్తులో నేరాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఓవైపు అధికారుల మొద్దు నిద్ర, మరోవైపు కూటమి నేతల ధనదాహం రెండూ కలిపి నిరుపేదలను మత్తులో ముంచి ప్రాణాలు తీస్తున్నాయి. తాగినోడికి తాగినంత అనేంతలా ఏలూరులో విచ్చలవిడిగా బెల్ట్ షాపులకు తెరలేపారు. తాగుతున్నది కాలకూట విషం అని తెలియక యువకులు చనిపోవటం కలకలం రేపుతోంది. అయితే వీటితో సంబంధం లేకుండా ఒక్కో బెల్ట్ షాప్ నుంచి నేతలకు, కాకీలకు మామూళ్లు టెన్షన్గా అందిపోతున్నాయి. ఏలూరు జిల్లాలో పచ్చని పల్లెల్లో చిచ్చు రేపుతున్న బెల్ట్ షాపులపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. ఏలూరు జిల్లాలోని గ్రామాల్లో ఎక్కడ చూసినా బెల్ట్ షాపులే. గ్రామానికి 3 చొప్పున బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి మద్యం మాఫియా నడుపుతున్నారు. అందుబాటులో అన్ని వేళలా మద్యం దొరకడంతో యువకులు మద్యానికి బానిసై అనారోగ్యం పాలవుతున్నారు. కూటమి పాలనలో జీలుగుమిల్లి మండలం పి రాజవరంలో మద్యానికి బానిసై అనారోగ్యంతో కాకాని వంశీ అనే 24 ఏళ్ల యువకుడు మృతి చెందిన ఘటన జిల్లాలో కలకలం రేపింది. పేదలకు రేషన్ అందించే వాహనాల్ని తీసేసిన ప్రభుత్వం మద్యాన్ని మాత్రం డోర్ డెలివరీ చేస్తోంది. గ్రామాల్లో చిల్లర కొట్టులో బిస్కెట్ ప్యాకెట్లు అమ్మినంత ఈజీగా మద్యం బాటిళ్లు అమ్ముతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎక్కడ ఎంఆర్పీ రేటుకు అమ్మరు. అంటే 70 రూపాయలు ఎక్స్ట్రా. ఒకసారి అంటే దాని మీద మాకు కొన్ని ఉంటాయి కదా తెలిసినవి. దమ్మి స్టిక్కర్ చూసావా? ఎంత బాబాయ్? 220. ఏలూరు జిల్లాలోని దెందులూరు, పోలవరం, చింతపూడి నియోజకవర్గాల్లో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా సాగుతున్నాయి. ఇలా ఊరిలోకే మద్యం షాపులు రావడంతో చాలా మంది మద్యానికి బానిసలవుతున్నారు. ఎంత 250. అంటే 70 రూపాయలు ఎక్స్ట్రా. ఒకసారి అంటే దాని మీద మాకు కొన్ని ఉంటాయి కదా తెలిసినవి. దమ్మి స్టిక్కర్ చూసావా?
ఎంత బాబాయ్ అది 2.20? ఏలూరు జిల్లాలో 150కి పైగా వైన్ షాపులుండగా వాటికి అనుబంధంగా ఒక్కో వైన్ షాపుకు 7 బెల్ట్ షాపులున్నాయి. జిల్లాలో మంచినీరు దొరకని గ్రామాలున్నాయి, కానీ మద్యం దొరకని గ్రామం లేదు. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే అమ్మకి అమ్మఒడి ఇచ్చి నాన్నకి ఇంధనం రూపంలో లాగేస్తున్నాడు అని చెప్పేసి అనేవాళ్ళు. మీరు ఇప్పుడు అమ్మకి అమ్మఒడి లేదు, తల్లికి వందనం లేదు, ఏమీ లేదు, ఇష్టరాజ్యంగా మద్యం అమ్ముతున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు అమ్ముతున్నారు. బెల్ట్ షాపుల నుంచి ప్రతి నెల స్థానిక ఎమ్మెల్యేకి ఒక్కో షాపు నుంచి ₹1,00,000 నగదు ముట్ట చెప్పడం జరుగుతుంది ఎమ్మెల్యేలకి. ఈ విధంగా మద్యం ఏర్లే పారుతుంది. ఏజెన్సీ ఏరియాలో మంచినీళ్ళు దొరకని గ్రామాలు చాలా ఉన్నాయి, కానీ మద్యం దొరికే గ్రామాలు అన్ని చోట్ల మద్యం దొరుకుతుంది. బెల్ట్ షాపుల నిర్వాహకుల వద్ద నుంచి లక్షల్లో మామూళ్లు తీసుకుంటున్న కూటమి నేతలు దగ్గరుండి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. వైఎస్ జగన్ హయాంలో ఇంటింటికి రేషన్ అందించారు. దానికోసం ఒక ప్రత్యేక వ్యవస్థనే ఏర్పాటు చేశారు. అదేవిధంగా పెన్షన్ కూడా ఇచ్చారు. కానీ కూటమి ప్రభుత్వం లిక్కర్ను ఇంటింటికి అందించే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ప్రతి ఊరిలో బెల్ట్ షాప్ పెట్టి ఫోన్ చేస్తే ఇంటికి తెచ్చిచ్చేలా అనధికారిక మద్యం పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చింది. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో ఇష్టానుసారంగా బెల్ట్ షాపులు నడుపుతూ తెలుగుదేశం పార్టీ నేతలు మద్యం వ్యాపారం చేస్తున్నారు. ఎటువంటి సిట్టింగ్కు అనుమతులు లేకున్నా బార్ అండ్ రెస్టారెంట్ తలపించేలా కనిపిస్తున్న మద్యం దుకాణాలు కల్లూరు అర్బన్ ప్రాంతంలో కొన్ని మద్యం దుకాణాల వద్ద రెస్టారెంట్ తరహాలో సిట్టింగ్ ఏర్పాటు చేసి మద్యం విక్రయాలు సాగిస్తున్నారు. దీంతో వైన్ షాపులను అనధికారికంగా బార్లుగా మార్చేసి కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు తెలుగు తమ్ముళ్లు. ఎక్కడైతే బెల్ట్ షాపులు పెడితే నేను వాళ్ళ తాటా తీస్తా అని చంద్రబాబు నాయుడు ఎలక్షన్ మూమెంట్లో హామీలు ఇవ్వడం జరిగింది. అయితే అలాంటి హామీలు లేకుండా ఇప్పుడు అర్ధరాత్రి అనకుండా పగులు అనకుండా ఎనీ టైం ఫోన్ కొట్టు మద్యం పట్ట అనే విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. ఆ యొక్క మందు వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డు పాలైపోయి విచ్చలవిడిగా అయిపోతున్నాయి. అసలే వెనుకబడిన ప్రాంతం, ప్రజల ఆదాయం అంతంత మాత్రం. ఆ ఆదాయాన్ని కూడా అదనపు రేట్లతో గుంజేస్తున్నారు మద్యం వ్యాపారులు. ఇష్టారీతిన ధరలు పెంచేస్తూ మందుబాబుల బలహీనతను ఆసరాగా చేసుకుని రెచ్చిపోతున్నారు. ఒకప్పుడు రాష్ట్రంలో మద్యం దుకాణాలకు టైమింగ్స్ ఉండేవి, కానీ ఇప్పుడు అలాంటి టైమింగ్స్ లేవు. ఉదయం 6 గంటలకు, రాత్రి 12 గంటలకు కూడా మద్యం దొరుకుతోంది. ఇలా ఆంధ్రప్రదేశ్లో అనధికారిక పాలసీ నడుస్తోంది. మొన్నటికి మొన్న పవిత్ర క్షేత్రం తిరుపతిలో మద్యం అమ్మకాలపై వైఎస్ఆర్సీపీ నేతలు స్టింగ్ ఆపరేషన్ చేశారు. పగలు రాత్రి తేడా లేకుండా మద్యం అమ్ముతున్న విషయాన్ని బయటపెట్టారు. చివరికి కిరాణా షాపుల్లో కూడా కూల్ డ్రింక్స్ తో పాటు బీరు బాటిల్స్ పెట్టి అమ్ముతున్న వైనం వెలుగులోకి వచ్చింది. అయితే అది కేవలం తిరుపతిలోనే కాదు, శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఎక్కడ చూసినా ఇదే సీనుంది.